వెల్కమ్ టు జనం కోసం J5 టీవీ 235 కోట్ల రూపాయలతో మంజూరైన 650 పడకల ఆసుపత్రి నిర్మాణ పనుల్ని ప్రారంభించిన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు. నాగర్ కర్నూలు పట్టణంలో మెడికల్ కాలేజీకి అనుసంధానంగా 10 ఎకరాల స్థలంలో 235 కోట్లతో మంజూరైన 650 పడకల ఆసుపత్రిని ఈ రోజు నవతేజ నిర్మాణ సంస్థ యాజమాన్యంతో కలిసి పనుల్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి గారు వీలైనంత త్వరగా ఆసుపత్రిని ప్రజలకి అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే గారు సంస్థ వారికి సూచించడం జరిగింది. ఎక్కడా కూడా పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారితో పాటు కళాశాల ప్రిన్సిపల్, సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థ యాజమాన్యం, పట్టణ మాజీ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనడం జరిగింది. స్వస్తిరస్తనః సహస్రపాదు సభావం విశ్వరో వృత్వాం అత్యతిష్టతిషా వసంతవస్య సీతాజగో దేశప్తాస్య సంకల్పయః కృతం బ్రాహ్మణో సర్వమాదేదు బాహురాజన్య కృతః పూర్వతరేష్వయుద్ధైః అధ్యాగం శోద్రో అజాయత మకారింద్రశ్చ అగ్నిశ్చ ప్రాణాద్వాయుజాయత నాభ్యాతి అంతరిక్షం అయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు. దేవతాభ్యో నమః ఆవాహితేభ్యో నమః. శంఖదేవతాభ్యో నమః ఆవాహితేభ్యో నమః. నెల క్రితం నాగర్ కర్నూల్కు అందరూ అడిగినట్టు మనకు హాస్పిటల్ లేదు, జిల్లా హెడ్ క్వార్టర్స్లో అనే చెప్పడం జరిగింది. దానికి మన ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదే మన రాష్ట్ర జిల్లా మెడికల్ అండ్ హెల్త్ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజు వారి కోరిక మేరకు గత కొద్ది నెలల క్రితం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. చాలామంది అపోలో ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫౌండేషన్లు వేస్తున్నారని పని జరగట్లేదు, పని మొదలు పెట్టలేదు అంటున్నారు. ఇవాళ దాన్ని తిప్పికొట్టే విధంగా ఈరోజు నాగర్ కర్నూల్ పట్టణంలోని మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ సంబంధించి ఏదైతే శాంక్షన్ అయిందో 550 పడకల హాస్పిటల్, 3,50,000 SFT స్క్వేర్ ఫీట్, 235 కోట్ల రూపాయలతో 24 నెలల్లో పూర్తి చేసే విధంగా ఈరోజు పెద్దలు కాంట్రాక్టర్ యాదగిరిరావు గారు ఇక్కడనే ఉన్నారు. ఇలా పూజ చేసుకోవడం జరిగింది. 24 నెలల్లోపే మనకు ఈ యొక్క హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్తా ఉన్నారు. కాబట్టి మన నాగర్ కర్నూల్ పట్టణం మున్సిపాలిటీలో సంబంధించి మొన్ననే జూనియర్ కాలేజు, ఇవాళ హాస్పిటల్ భూమి పూజ, 55 కోట్లతో రోడ్లు, డ్రైన్లు, 25 కోట్లతో STPలు, ఇవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా విద్యానికి ఎలా అయితే మనం ప్రాధాన్యత ఇస్తున్నామో ఆ విధంగా పనిచేస్తున్నాం. ప్రజల ఆశీర్వాదాలు ఉంటే ప్రజలకు సంబంధించి ఎన్నో అభివృద్ధి పథకాలు కూడా ఇంకా గడిచే 3 సంవత్సరాలు కూడా కోట్ల రూపాయలు తెచ్చి వారికి అభివృద్ధి చేసే విధంగా పనిచేస్తామని మీడియా మిత్రులకు తెలియజేస్తూ, మీ ఆశీర్వాదాలు ముఖ్యం, మీ ఆశీర్వాదాలే మాకు బలమని మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, గ్రామస్తులకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.